చదువు లేకనే మన బ్రతుకులిట్ల తెల్లారిపాయ, చదువు రాకనే చదువు లేకనే మన బ్రతుకులిట్ల తెల్లారిపాయ, చదువు రాకనే. కొట్టుకెళ్ళితే కొలతలు తెలియవు, చిట్టి రాసితే చిక్కుల పడతావు, చీటికి మాటికి లెక్కలు రాక చిల్లర మల్లర మంది నడుగుతావు. చదువు లేకనే మన బ్రతుకులిట్ల తెల్లారిపాయ, చదువు రాకనే. కొన్ని దశాబ్దాలుగా గిరిజన జీవితాల్లో విద్య వికసించలేదు. ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు ప్రాథమిక విద్యకి కూడా నోచుకోవట్లేదు. వారి బతుకులు ఇలా చీకట్లో మగ్గిపోవడానికి కారణం సరైన విద్య లేకపోవడమే అని గ్రహిస్తున్నారు ఇప్పుడు ఈ గిరిపుత్రులు. ఆదివాసీలోకి వస్తే చదువుకోవాలని తపన ఉంటుంది అందరికీ, కానీ వాళ్ళు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ వాళ్ళు 10th ఇంటర్ వరకు బాగానే చదువుకుంటారు. అప్పటికి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి ఎదురయ్యి వాళ్ళు ఏదో ఒక పనిలో ఇరుక్కుంటారు. తద్వారా ఏమంటే ఇటు ఫ్యామిలీని కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలి, తర్వాత పని చూసుకోవాలి, చదువుకోవాలంటే కష్టం అయిపోద్ది. సో అట్లా వాళ్ళు అక్కడనే డ్రాప్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే ఇంట్లో పని చేసే వాళ్ళు లేరు, అట్లా అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసేయడం. సో వాటెవర్ ఇట్లా ప్రాబ్లమ్స్తోని వాళ్ళు డ్రాప్ అవుతున్నారు ఎక్కువ మట్టుకు. ఎలాగైనా విద్యావంతులు కావడమే కాదు, అత్యున్నత విద్యా శిఖరాలను అధిరోహించాలని ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. నాకు ఎంసెట్లో ర్యాంక్ 36,000 వచ్చింది. రాగానే స్వామి సార్ కాల్ చేసి సార్ మరి ఇంత ర్యాంక్ వచ్చిందంటే, నాకు తెలుసమ్మా మీకు వస్తుంది, మీరు వెళ్తారు, ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ అనేసింది సార్ అప్పుడే. ఇప్పుడు జేఈ వస్తుందా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎంసెట్ బాగా రాయలేదు. నేను ఎంసెట్ రాసినప్పుడు క్లాస్ మొత్తం అది ఎగ్జామ్ సెషన్ మొత్తం పడుకున్నా. లాస్ట్ 10 minutes రాసేసి ఒక 40 questions 40 marks వచ్చాయి నాకు. అసలు అనుకున్న తర్వాత చూసేసరికి ఫోన్ బ్లింక్ అవుతుంది, సంథింగ్ కంగ్రాచులేషన్ వేసింది. మనకు అర్థం కాలేదు ఫస్ట్. కంగ్రాచులేషన్ సంథింగ్ ర్యాంక్ అనేసి ఇచ్చారు. సార్ కాల్ చేశా. సార్ అప్పుడు మా ఎగ్జైట్మెంట్ కంటే, నిజంగా మేడం చెప్తున్నా, నా ఎగ్జైట్మెంట్ కంటే సార్కున్న ఎగ్జైట్మెంట్ we can't tell in words. కాలేజ్కి వచ్చి స్వీట్ డబ్బా పట్టుకొని స్వీట్ తిందాం క్వాలిఫై అయ్యారని ఆ రోజు మమ్మీ ఏడ్చేసింది. డాడీ ట్రైనింగ్లో ఉన్నాడు. డాడీకి ఫోన్ చేసేసరికి అక్కడ డాడీ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. అది డాడీ చెప్పడం, నేను ఏడవడం, సార్ చాలా ఫీల్ అయిన. సార్ కళ్ళల్లో అప్పుడు ఆనందం చూసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. ఇంటికి పోయి ఏడ్చా. ఈ ముగ్గురు ఆదిలాబాద్ గిరిజన తాండాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇప్పుడు దేశంలోని అత్యున్నత ఇంజనీరింగ్, ఐఐటి కళాశాలల్లో సీట్లు సంపాదించారు. పేదరికం, వెనుకబాటుతనం, అవగాహన రాహిత్యం వెరసి చదువు, దానికున్న విలువ పెద్దగా తెలియని ఇలాంటి గిరిజన విద్యార్థులెందరో ఇప్పుడు స్టార్ 30 అనే ఒక అత్యుత్తమ శిక్షణా విధానం వల్ల ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారు. ఇంజనీరింగ్, ఐఐటి కళాశాలల్లో సీట్లు సంపాదించగలుగుతున్నారు. ఫస్ట్ అక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత రాసాం. ఎక్కడో చిన్న హోప్ నాకు వస్తుంది అని ఉండేది. తీరా రిజల్ట్ వచ్చాక అందులో లిస్ట్లో నేనేముందని ఎంతమంది చెప్పినా నేను నమ్మలేదు. సార్ దగ్గరికి వెళ్ళి, అంటే మా వైస్ ప్రిన్సిపల్ సార్ మా సార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉంది నా నేమ్. ఉండేసరికి అప్పుడు తృప్తిగా ఫీల్ అయ్యాను అన్నట్టు, నేనున్నా అని.
మీరు వన్స్ మీరు ఒక ఐఐటి కానీ ఒక మెడికో కానీ క్రాక్ చేస్తే మీకు మీ విలేజ్లో ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ కోసం మీరు కష్టపడాను. నేను కోచింగ్లో వచ్చేసరికి సార్ మోటివేషన్ బాగా ఎఫెక్ట్ అయింది. ఫ్యూచర్ గురించి ఆలోచన పెరిగింది సార్ మోటివేషన్ వల్ల. అమాయక గిరిజనం ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారంటే దానికి కారణం ఏదో సాధించాలి అన్న తపన. దూరభారమైనా సరే పర్వాలేదు, ఆఖరికి ఆడపిల్లల్ని రాష్ట్రానికి, ప్రాంతంగాని ప్రాంతానికి, భాష తెలియని ప్రదేశానికి కూడా పంపడానికి సంసిద్ధులయ్యారు వీరి తల్లిదండ్రులు. ఇక మా అమ్మాయి విషయానికి వస్తే మేము 5వ తరగతి నుంచి హాస్టల్ చేసినాం మేడం. మేము గవర్నమెంట్ హాస్టల్లో. అయితే తర్వాత 10th అయింది, ఇంటరు. ఇక ఇది ఇంజనీరింగ్ జేఎన్టీ క్యాంపస్ అనేది మనకు అసలు దాని గురించి అవగాహన లేదు. కాకపోతే వాళ్ళే మన ఐటీడీఏ తరపు నుంచి మన కర్ణన్ సార్ పిఓ మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని సెలక్షన్ చేసిందంట పిల్లలకు. ఆ విధంగా సెలక్షన్లు వచ్చేసి మళ్ళా స్వామి సార్ వాళ్ళు కోచింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఆ విధంగా ఈ క్యాంపస్ సీట్ వచ్చింది దాని కారణం మేడం. ఇక మాకు దాని గురించి ఒక విషయం కూడా తెలియదు. మళ్ళీ మా అమ్మాయికి సీట్ వచ్చిన తర్వాత జాయినింగ్కి పోయినాం, అప్పుడు క్యాంపస్ చూడడం జరిగింది అంతేగా. మాది ఏంటంటే ఎంసెట్ కోచింగ్ ఇచ్చి కనీసం ఇంటర్లోనే జాయిన్ చేయాలి, లేకుంటే డిగ్రీ చేయించుకోవాలా, ఏదో ఆలోచన ఉండేది. ఆ తర్వాత జేఈ మెయిన్స్లో ఎప్పుడైతే క్వాలిఫై అయ్యిండో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మా అబ్బాయికి ఏదో ఒక సీట్ వస్తుంది కంపల్సరీ అని. మా అబ్బాయితోనే నాకు ఆనందం, లేకపోతే ఎంత చేసినా మనకు ఆనందం ఉండేది కదా. మా అబ్బాయి ఐఐటి వచ్చినప్పటి నుండి కొద్దిగా ఆనందం, ఒక తృప్తి అనేది ఉన్నది. వీరందరిలో ఈ చైతన్యం, ఈ ఆత్మవిశ్వాసం, ఈ భరోసా రావడానికి కారణం మాత్రం స్టార్ 30 అనే ఈ శిక్షణా కార్యక్రమం. హంగులు ఆర్భాటాలు ఉన్న కార్పొరేట్ కాలేజ్ కాదిది. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి రాత్రి పవళ్లు చదివి చెప్పలేనంత ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు కారు వీరు. ఒక సాదా సీదా మామూలు విద్యా కేంద్రం ఇది. ఎంతో నిబద్ధత కలిగి విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకునే అధ్యాపకులు వీరు. వారికున్న ప్రతిభకు సానపట్టి అత్యున్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించాలనే పట్టుదల ఉన్న విద్యార్థులు వీరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిభగల గిరిజన విద్యార్థుల పాలిట వరంగా అవతరించిన స్టార్ 30 శిక్షణా కేంద్రమిది. ఇక్కడ మనం మొత్తం గవర్నమెంటే పెడుతుంది. గవర్నమెంట్ చదువులు చదివి మనం నారాయణ చైతన్య అంటే లక్షలు పెట్టుకొని చదువుకున్న వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటారని అంటే నా బెంచ్మెంట్ అది తను నారాయణ. తన పక్కన వెళ్ళి కూర్చుంటే నేను అప్పుడు తనకు అదే చెప్పాను అన్నట్టు. మా సార్ చెప్పేవారు మా క్లాస్లో, మేము గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ అంతా గవర్నమెంట్లోనే జరిగింది, తీరా ఇక్కడికి వచ్చాక మీరంతా నారాయణ చైతన్యలో నుండి వచ్చినా మేము వాళ్ళ పక్కన కూర్చుంటామని ఆ సార్ చెప్తే ఆ మాట రియల్ అయిందని అంటే మా ఫ్రెండ్ కూడా అవునా మీరు గ్రేట్ అబ్బా అని అంటున్నారు. కార్పొరేట్ సిస్టంలో ఇన్స్టిట్యూషన్ దీనికే ఉంటుంది. సో అక్కడ అందరూ కూడా రిచ్ పీపుల్ చదువుకుంటారు. ఇలాంటి పిల్లలకు ఐఐటి లాంటి పదమే కొత్త. అలాంటి వాళ్ళు ఐఐటికి సీట్ తెప్పిస్తే దాంట్లో ఉండేంత తృప్తి ఇంకా జీవితంలో బహుశా మా పిల్లలకు వచ్చినా కూడా నేను అంత సంతోషపడనేమో మేడం. ఇక్కడ మా దగ్గర టీచింగ్ తక్కువ ఉంటుంది, మోటివేషన్, ఎంజాయ్మెంట్, ఫన్ అది ఎక్కువ ఉంటుంది. దాంతో మేము చదువు చెప్తాం. అది పిల్లలకి బెస్ట్ వన్. ఐ విల్
my method is flag method. Fun, learn and grow. That is our flag. This method will not will implement in any top colleges, any corporate colleges. అక్కడ మాత్రం ఒకటే ఉంటుంది, చదువు చదువు చదువు. ఇక్కడ చదువుతో పాటు అన్నీ ఉంటాయి. సో అలాంటి వాతావరణంలో పిల్లలకు చదువు బాగా వస్తుందని నా నమ్మకం. చాలా ఆనందంగా ఫీల్ అయినాం మేడం. ఒక చదువు పర్పస్లో వెళ్తున్నాడు, ఒక గోల్ ఉంది అతనికి. ఇప్పుడు చూస్తాం మేడం, ఈ పల్లెటూరులో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉండి కూడా ఎలా చదువుపియాలో ఎట్లా చూడాలని ఇది తెలియదు. దాని ద్వారా ఇప్పుడు ఈ స్టార్ 30 ద్వారా అయితే ఇంకా ఎంకరేజ్. మా అబ్బాయి అంటే మా అబ్బాయి పోటీ అనమాట. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గత 3 ఏళ్లుగా గిరిపుత్రుల కోసం చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం ఈనాడు రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకుని ఎందరో మన్ననలు పొందుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నో గిరిజన గ్రామాల్లో ప్రతిభగల విద్యార్థుల పాలిట వరం ఈ స్టార్ 30. ఈ పిల్లలు పర్టికులర్లీ అంటే లోకం యొక్క పోకడలు తెలియవు. వీళ్ళు కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ రావడం వల్ల మనం చెప్పింది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. అంటే మనం జస్ట్ మోటివేషన్ చేస్తే నువ్వు 12 గంటల వరకు చదువుతాయి, 11 వరకు చదివితే నీ యొక్క మంచి ఇది ఉంటుంది అని అంటే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. సండే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. నేనేందో 1 డేలో వచ్చి ఏదో నాకు తెలిసిన టిక్కులు పెట్టేసిన. అప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ పెన్ ఇచ్చేవాళ్ళు. మాకు ఎవ్రీ వీక్ పెన్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ పెన్ను నాకు లక్కు వచ్చింది. అది ఆ పెన్ను నేను ఎప్పుడు మర్చిపోలేదు. దాని తర్వాత వచ్చిన ప్రతి టెస్ట్ నాకు ఆ పెన్ను కావాలని పెన్ను కోసమే చదివేవాడిని. బావిలో ఉన్న కప్పలాగా ఉండేది మ్యామ్. ఎలా అంటే మేము ఫస్ట్ నుంచి 5th వరకు మా ఊళ్ళోనే చదివాం మ్యామ్. అక్కడ అది మారుమూల ప్రాంతం మ్యామ్. అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది మ్యామ్. అడవి మధ్యలో మా ఊరు ఉంటుంది. అటు బస్సులు రావు, వేరే ట్రావెల్స్ ఏం రావు. ఓన్లీ 2 వీలర్స్, బుల్ కార్ట్స్ అంతే. ఆ సిచ్యువేషన్లో చదివాం మేము 1 to 5th. ఆ తర్వాత ఒక 3 kilometers దూరంలో మర్లపల్లి అని మా పోస్ట్ ఉంటుంది మ్యామ్. ఆ పోస్ట్లో జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చదివాం మ్యామ్ 6th నుంచి 10th వరకు. రోజు అప్ అండ్ డౌను, సైకిల్ ఉండేది మ్యామ్. సైకిల్ తోటి రోజు అప్ అండ్ డౌన్ చేసేది. పొద్దున మార్నింగ్ 6కే వెళ్ళేది మ్యామ్. 9కి స్టార్ట్ అయ్యేది. బట్ ట్రావెలింగ్ మ్యామ్, నడుచుకుంటూ వెళ్ళేది. టైర్లు పంచర్ అయ్యేది కాబట్టి దాంట్లోనే చదువుకున్నాం మేము, ఏదో అడ్జస్ట్ అయ్యి. అంతవరకు మేము ఈవెన్ మా మండలం కూడా తెలియదు మేము అప్పటికి. మేము అంటే ఏదైనా బయటికి వెళ్ళి బయట విషయాలు తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ ఇప్పటికి కూడా మా ఊరికి అందవు మ్యామ్. చాలని ఆదాయంతో కటిక పేదరికంతో తమ బతుకులు ఎలాగూ తెల్లారిపోతున్నాయి. కనీసం వారి పిల్లల జీవితాలన్నా బాగుపడాలి అని ఈ తల్లిదండ్రుల కోరిక. ఎలాగైనా సరే వారి పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, అత్యుత్తమ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించాలి అన్న సంకల్పం బయలుదేరింది వీరందరిలో. అంతే, కష్టం నష్టం గురించి ఆలోచించకుండా తమ పిల్లల చదువు కోసం కృషి చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు. మా అబ్బాయి ద్వారా ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం కూడా మా అబ్బాయి. చాలా ఆనందం. మా మిస్సెస్ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకోవడం, మా అబ్బాయి కాలేజీలో ఉండడం, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎలాగోలా చదివిద్దాం అనుకుంటున్నాం మేడం. ఇక కష్టపడుతున్నాం మేమైతే. అందు గురించి ఎవరైనా సాయం చేసినా మంచిగా ఉంటుంది మేడం మా లాంటి వాళ్ళకు. నువ్వు ఐఐటి వారణాసి అనగానే నాకు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాలేదు. అందరినీ మిస్ అవుతున్నా. ఒకటి కొంచెం స్ట్రెస్ ఉండేది. అప్పుడు సార్ ఒకటి చెప్పిండు, వచ్చింది మంచిగా వెళ్ళరా, మంచిగా చేయడం అంటే ఏది చేసినా మంచిగానే ఉంటుంది అని చెప్పింది. పైగా మా సీనియర్స్ ఏమన్నా అంటే ఐఐటిలో ఏ బ్రాంచ్ వచ్చినా ఎక్కడ వచ్చినా ఐఐటినే. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఉండేది మాకు. ఖచ్చితంగా ఓ పర్సన్ 15 days ఖచ్చితంగా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనకంటూ ఒక సపరేట్ గోల్ ఏర్పడుతుంది. మనకంటూ ఒక లైఫ్లో ఏదైనా చేయాలని నాకు ఫస్ట్ నుండే ఒకటి, ఏదైనా చేయాలి కానీ మంచిగా చేయాలని. ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎంతోమంది గిరిజనుల ఆశాకిరణంగా ఉదయించిన స్టార్ 30
తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తోందంటారు. హైదరాబాద్లో ఐఐటి సీట్ వచ్చింది. రాముడు డబ్బులు కట్టే స్తోమత కూడా నాకు లేదు. అక్కడ 40,000 కట్టాలి. అంటే స్వామి సార్ నా దగ్గర 30,000 ఉన్నది. స్వామి సార్ 10,000 రూపాయలు హెల్ప్ చేసిండు. ఇంతవరకు సార్కి నేను పైసలు ఇవ్వలేదు. కానీ పైసలు విధమైన కానీ ఏ విషయంలో కానీ సార్ చాలా హెల్ప్ చేసిండు మా బాబుకు. ఆ సార్కు చేతి దండం పెడుతున్నాను. కానీ ఇటువంటి సార్ దొరకరు. ఇటువంటి క్యాంపస్ ఇటువంటి మా ట్రైబల్స్ వాళ్ళకు దొరకరు. అమ్మాయి మంచిగా చదువుతుంది, మళ్ళీ ఉండగలుగుతుంది కూడా అని ఆ నమ్మకంతోనే మేము ఇప్పుడు ఇక్కడ పంపించడం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత కూడా మా ఫ్యూచర్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేసింది సార్ మేడం ఈ Star30 అనేది. ఎందుకంటే ఈవెన్ ఇప్పటి కూడా ట్రైబల్స్ పిల్లలకు కొందరికి అసలు అవేర్నెస్సే లేదు మ్యామ్. న్యూస్ పేపర్స్ ఉండవు, అంటే ఎలాంటి ఇట్లా ఇన్ఫర్మేషన్స్ ఏమి ఉండవు మ్యామ్. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో కూడా తెలియదు. సో వాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నారు. ఏదో తెలిసి తెలియక వచ్చారు, కాలేజీలలో సెటిల్ అయ్యి ఈ Star30లో కొంచెం అవేర్నెస్, మరి ఆ లెక్చరర్స్ కూడా మ్యామ్ నిజంగా దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేటర్స్ మ్యామ్. జేఈఈ, నీట్, ఎంసెట్లలో శిక్షణ ఇస్తూ గిరిజన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేలా చేస్తోంది Star30. నేను విజయవాడ నలందలో పనిచేశాను, గుంటూరు విజ్ఞాన్లో చేశాను, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో. ఆ టైంలో అవి చాలా ఫేమస్ కాలేజెస్. ఆల్ ఇండియా 2nd ర్యాంక్ కూడా మేము చూడడం జరిగింది ఐఐటీలో. కానీ అది ఏ రోజు కొంత కూడా సంతృప్తిని ఇవ్వలేదు మేడం. ఎప్పుడైతే ఇక్కడ మేము Star30 స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ 2013-14 కాకుండా 15-16లో 2 పిల్లలకు ఐఐటి వచ్చిన క్షణాలని మాత్రం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను మేడం. అసలు ఆ మూమెంట్ ఈ క్షణం గుర్తొచ్చినా ఏదో సాధించినాం, ఇది మన రిజల్ట్. వాళ్ళ ఫస్ట్ కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. అసలు మేము కూడా అంటే ఈ రోజున్న ప్రపంచ పోటీలో మేము తట్టుకొని మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం అనేది ముందు వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ చేసిన తర్వాతనే సబ్జెక్టు వెళ్ళాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే చాలా భయాందోళనలు ఉంటాయి. అంటే బయట కూడా ఎట్లా మాట్లాడుకుంటారంటే ఇక్కడ కోచింగ్ తీసుకుంటే ఐఐటి వస్తుందా, నీట్ వస్తుందా, ఇది సరిపోతుందా, అక్కడ అంత కష్టపడుతున్నారు, మరి మీరెలా అంటే వాళ్ళని ఫస్ట్ ఆ భయాలన్నీ తీసేసి నువ్వు చాలా శక్తివంతుడివి, నీకు చాలా పవర్ ఉంది, ఎక్కడనో ఏసీలలో కూర్చుండి ఎక్కడనో ఉంటే కాదు, మామూలుగా నేచురల్గా కూడా నువ్వు మంచి స్థాయికి పోవచ్చు అనే మోటివేషన్ వాళ్ళలో చాలా ప్రభావితం చూపుతుంది. ఫస్ట్ థింగ్, హౌ మచ్ వి ఎర్న్డ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఎంత సంపాదించినాం కాదు, ఆ సంపాదనలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది అది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను పుట్టి పెరిగింది ఆదిలాబాద్ డిస్టిక్లో. ఇక్కడ ఈ అవకాశం వచ్చింది, స్పెషల్లీ దట్ టు ఈ షెడ్యూల్ ట్రైబ్ పిల్లలకు చెప్పడానికి. ద డిసిప్లిన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద ఎస్టీ స్టూడెంట్స్, సచ్ డిసిప్లిన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఒకప్పుడు హై స్కూల్ చదువులు కూడా కష్టమే వీరికి. చిన్న చితకా ఉద్యోగాలతో సరిపెట్టుకునే మనస్తత్వం. వీళ్లు కూడా ప్రొఫెషనల్ కోర్సులు చెయ్యొచ్చు అన్న అవగాహన కానీ ఆశయం కానీ ఉండేవి కాదు వీరికి. కానీ Star30 వారి జీవితాలనే మార్చేసింది. ఈ ట్రైబల్ పిల్లల్లో టాలెంట్ అనేది, ఇన్నర్ టాలెంట్ చాలా ఉంటుంది మేడం. అయితే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరల్ పిల్లలు సెన్సిటివ్గా పెరుగుతున్నారు. ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళు ప్రకృతి మమేకమై తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి కళ వాళ్ళలో ఉంటుంది. ఆ కళ ఏముంది అనేది మనం పికప్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి మేము పూర్తిగా పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వాళ్ళకి కొందరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. అసలు ఇంట్లో పేరెంట్స్ అమ్మ ఉంటే నాన్న ఉండరు, నాన్న ఉంటే అమ్మ ఉండరు, డిఫరెంట్ చూడడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లల్ని మేము దగ్గర తీసి మేమున్నాము అని అంటే వాళ్ళకి మనోధైర్యం బాగా వచ్చి ప్రతి విషయంలో వాళ్ళు ఒక్కసారి చూస్తే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఒక్కసారి వాళ్ళు ఇంట్రెస్ట్గా పెట్టి చూస్తే ఖచ్చితంగా గ్రాస్ప్ చేస్తారు. 2008 నుంచి భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు POITDగా మారుమూల ప్రాంతంలో వెళ్ళి అడిగితే మీరు ఏం కావాలని పిల్లలకి అడిగితే దే హ్యాడ్ ఓన్లీ 2 రోల్ మోడల్స్. ఐదర్ ఇట్ ఈస్ నర్స్ ఆర్ టీచర్, అండ్ కొద్దిగా స్మార్ట్ స్టూడెంట్ ఉంటే POITD అని అనేవారు. బికాస్ దే ఆర్ ద ఓన్లీ అడల్ట్ రోల్ మోడల్స్ which they are exposed to. See, now they are exposed to role model. See, sitting in remote Utnur, people are knowing what is happening in the capital Delhi.
see there, I mean, like the kind of stimulus they are exposed to is entirely different from, so their aspiration levels have really increased now. Tribals are also aspiring not only to go from Utnur to Adilabad, they want to go from Utnur to Hyderabad, from Hyderabad to Mumbai to Delhi. Hopefully, in the next 5-6 years we might have some good number of officers from that place. బీహార్లో ఎంతో విజయవంతమైన సూపర్ 30 అనే శిక్షణా కార్యక్రమం ప్రేరణతో 3 ఏళ్ల క్రితం స్టార్ 30 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, శ్రీ ఆర్వి కన్నన్, శ్రీ అనురాగ్ జయంతిలు. ఈ కాన్సెప్ట్ వల్ల ఏమైందినా గిరిజన విద్యార్థులకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం, ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. లేదన్నా వారికి చాలామంది ఐఐటి ఎగ్జామ్స్న ఏం తెలియకుండా అప్లై చేయకుండా మ్యాక్సిమం ఎంసెట్ ఎగ్జామే రాస్తున్నారు. సో దీనికి ఒక రెసిడెన్షియల్ కోర్సుగా 1 ఇయర్గా పూర్తిగా ఐఐటికి అదేవిధంగా నీట్కి ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దానివల్ల గిరిజన విద్యార్థులు కూడా అర్బన్లో ఏం ఫెసిలిటీస్ ఉందో, ఏం కోచింగ్ మెటీరియల్ ఉందో వారు కూడా ఇచ్చి, సో వారు కూడా కాంపిటీషన్ చేయడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ లాంటి గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ మొదలు పెట్టారు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలా, సో దాట్ ఇట్ బికమ్స్ అన్ ఇన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ స్మాల్ ఈవెంట్ అని ఆ ఉద్దేశంతో మనము మొదలుపెట్టాము. సక్సెసివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, సక్సెసివ్ కలెక్టర్స్, సక్సెసివ్ అసిస్టెంట్ కలెక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 2017-18 అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మా సెక్రటరీ గారు, ఈ గురుకులాల సెక్రటరీ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి విజిట్ చేయమని. అంటే అంతకుముందు వరకు ఇది ఐటీడీఏ లెవెల్లోనే జరుగుతుంది, సార్ పెద్దగా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యేది కాదు, ఎందుకంటే కన్నన్ గారు చూస్తున్నారు కదా అనే ఉద్దేశం కొద్దీ సార్ కూడా పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఒక్కసారి వన్స్ ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత, ఈ పిల్లల్లో ఉన్న ఫైర్ చూసిన తర్వాత, పిల్లలతో మాట్లాడిన తర్వాత ఇంకా సార్ పూర్తిగా ఈ ప్రోగ్రామ్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని అష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తను సెక్రటరీ, సో సెక్రటరీ కాబట్టి డెఫినెట్గా గురుకులమే టేకప్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్న గిరిజన రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రతిభ గల విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఏటా 30 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు ఐటీడీఏ ఏటా 7 లక్షలను కేటాయిస్తోంది. అతి తక్కువ నిధులతో అత్యంత ఎక్కువ ఫలితాలను సాధిస్తోంది స్టార్ 30. Initially when we started, the total students sit on the floor, totally broken floor. కొంతమంది పిల్లలు వేర్ వి లెఫ్ట్ అవర్ స్లిప్పర్స్ అక్కడ కూర్చొని కూడా బోర్డుకు చూసినారు పిల్లలు. సో అలాంటి మినిమం we can say it zero, not minimum. With zero infrastructure we started. Now because of a government encouragement we get little infrastructure. But compared to corporate college this is not sufficient. But anyhow we'll manage that. But 100% and give assurance that if we continue this one, it will be the top scheme in the entire nation. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మేము 2 అయినాం, నెక్స్ట్ ఇంకా 10 మెంబర్స్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకా 20 మెంబర్స్ అవ్వాలి. ఇలా మేము నెంబర్ ఆఫ్ పీపుల్స్ పెరుగుతూ ఉండాలి. కానీ కంప్లీట్ ఫైనల్ గోల్ ఈస్ మా స్టార్ 30 నుంచి ఏంటంటే ఎవ్రీ ఐఐటీలో ఒక పర్సన్ ఉండాలి. మాకు 22 ఐఐటీస్ ఉన్నాయి, 22 ఐఐటీస్లో మా పర్సన్ ఉండాలి. Adilabad being Adilabad, it has got some very good weather, sometimes very bad weather. So in that bad weather, how do we sit for long hours and study? That was our challenge. But thanks to young officers, especially Jayanti, who really sat with the students and saw the things from their perspective, from their optics, and came with solutions which are relevant to them. దేశంలోని వివిధ ఐఐటీలు, ఎన్ఐటీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు స్టార్ 30 కేవలం ఒక శిక్షణా కేంద్రం మాత్రమే కాదు, గిరిజన విద్యార్థుల స్ఫూర్తి ప్రదాత. అడుగడుగునా వారిని ఉత్తేజపరుస్తూ వారు కూడా ఏదైనా సాధించగలరు అన్న నమ్మకాన్ని ఇచ్చే విజ్ఞాన కేంద్రం ఇది. నువ్వు ప్రైవేట్ స్కూల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు మేడం. కానీ గవర్నమెంట్లో ఈ సార్ ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో నంబర్ దీనికన్నా మించింది స్టార్స్ ఎక్కడ దొరకదు కూడా. ట్రైబల్ విద్యార్థులు ఇదే కరెక్ట్. అది వాళ్ళు ఆ ఫెసిలిటీస్ని వాడి, ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసి
ఒక స్థాయికి వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద విలేజెస్ అండ్ టెల్లింగ్ ఈ మార్గం మీరు తీసుకుంటే మీరు కూడా ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కి, ఆ ప్రాంతం నుంచి ముంబైకి, ఆ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళొచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ దోస్ స్టూడెంట్స్. సెకండ్లీ, ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ద లెక్చరర్స్ అండ్ టీచర్స్ హూ స్పెండ్ టైమ్ విత్ ద. ఇక్కడి అధ్యాపకులు, కోఆర్డినేటర్లు, స్థానిక అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరూ స్టార్ 30కి పూర్తి స్థాయి తోడ్పాటు, సహకారం ఇవ్వడం వల్ల ఈనాడు వాళ్ళు ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతున్నారు. గోల్ కూడా నాకు ఎలా వచ్చిందంటే, డాడీ కానిస్టేబుల్ కదా, ఒక ఐపీఎస్ అవుతే ఎలా ఉంటుందని నేను ఫస్ట్ అనుకున్నా. అంటే మా ఇంటి పక్కన ఇది డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అన్నట్టు. చూసేసరికి నాకు కూడా అప్పుడప్పుడు ఐపీఎస్ అయితే ఇలా ఉంటుందా అని అనిపించేసరి. సార్ ఒకసారి మీ డాడీ కానిస్టేబుల్, నువ్వు ఐపీఎస్ అవుతావా అని ఒకసారి అట్లా అన్నాడు. ఆ కళను నిజం చేయడానికి నేను కష్టపడుతూ ఉంటా. ఎన్నిసార్లు రాయినా రాస్తూ ఉంటా. మా దాదాపు అందరి ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ పరంగా. సో మాకు 4th ఇయర్ తర్వాత ప్లేస్మెంట్ జరుగుతాయి. సో నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్తాను. ఓ 2 years సాఫ్ట్వేర్ చేసి ఆ తర్వాత యూపీఎస్సీ రాస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా నేను కోడింగ్ ఇవన్నీ కొంచెం పట్టు సాధించి నాకు సొంత కంపెనీ పెట్టాలనే ఆశలు కూడా ఉన్నాయి. బట్ స్టెప్ బై స్టెప్. ఆఫ్టర్ మై కంప్లీటింగ్ ఆఫ్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్, దెన్ ఐ వాంట్ టు గివ్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ క్యాట్ కూడా ఇస్తాను. ఇఫ్ నాకు ఎందుకంటే రెండింటి మీద నాకు ఇది ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలని యాజ్ వెల్ యాజ్ బిజినెస్ చేయాలని 2 థాట్స్ ఉన్నది. ఇన్ కేస్ నాకు ఫస్ట్ ఫేజ్లో యూపీఎస్సీ వచ్చేసింది అనుకోండి, నాకు ఈవెన్ మార్కెటింగ్ కంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం నాకు. ఇక గిరిపుత్రులు కేవలం హై స్కూల్, కాలేజీ చదువులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రొఫెషనల్ కాలేజీల్లో తమ సత్తా చూపే స్థాయికి తమని తాము తయారు చేసుకుంటున్నారు. స్టార్ 30కి వచ్చాక ఇప్పుడు ఈ విద్యార్థుల ఆలోచన విధానమే మారిపోయింది. విద్యతో పాటు వికాసము, వికాసంతో పాటు విజ్ఞానము, దానితో వినోదము, ఇలా అన్నిటినీ సమపాళ్లలో పొందగలుగుతున్నారు వీరంతా. రెండు 2015-16 సంవత్సరంలో 2 ఐఐటి సీట్లు, 1 ఎన్ఐటి సీటు, 27 ఇంజనీరింగ్ సీట్లను తెచ్చుకుంది స్టార్ 30. 2016-17 సంవత్సరంలో 1 ఐఐటి, 3 ఎన్ఐటీలు, 26 ఇంజనీరింగ్ సీట్లను సాధించుకుంది. ఇక 2017-18 సంవత్సరానికి గాను 10 ఎన్ఐటీలు, 20 ఇంజనీరింగ్ సీట్లను కైవసం చేసుకుంది. స్టార్ 30 అంటే ఆ స్టార్స్ కంటే ఎక్కువగా మెరిసేలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆ స్టార్ 30కి వెళ్ళిన తర్వాతే నేను ఇలా ఉండాలి, అసలు నాలో లీడర్షిప్ ఉందన్న విషయం కూడా అక్కడే తెలిసింది. అసలు 3 yearsలో 28 members ఆ రిజల్ట్ చూస్తున్నప్పుడు నిజంగా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసాయి మేడం. చూస్తూ ఉంటే క్వాలిఫై అవుతూ ఉన్నాను. ఆ కౌంట్ చూసేసరికి 28 ఒకేసారి ఆశ్చర్యపోయినా. ఆ తర్వాత ఏమనిపించింది అంటే, దీనిలో నుంచి 10 members-నైనా నేను మళ్ళీ వెంటనే నాలో నేను తేరుకొని, సో మెయిన్స్ క్వాలిఫై అవ్వడం ముఖ్యం కాదు, మళ్ళీ అడ్వాన్స్లో ప్రూవ్ చేసుకుంటేనే మనకు వాల్యూ ఉంటుంది అని మళ్ళీ పిల్లలందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ అడ్వాన్స్కి అదే రోజు, మళ్ళీ ఒక్కరోజు కూడా డిలే చేయకుండా అదే రోజు మళ్ళీ అడ్వాన్స్కి ప్రిపేర్ కావడానికి సిద్ధం చేశాం మేడం. మాకు మా సీనియర్ ఒక మాట చెప్పేదన్నమాట, మీరు మా కాలేజ్లో రండి, సీట్ పక్కన ఖర్చీఫ్ వేసి ఉంచుతాం, ఖర్చీఫ్లో మీరు ఉండాలంటుండే, రిజర్వ్మెంట్ అని రిజర్వైజ్ చేసేసి ఉంచుతాం, మీరు వచ్చేయండి అంటుండే. అది ఏ మోటివేషనో తెలియదు మేడం, బట్ మోటివేట్ అయినామా చాలా. ఫ్యూచర్లో ఈ స్టార్ 30 ఫ్యామిలీ అనేది ఎక్కడికైనా, అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మేడం, ఎక్కడికైనా స్టార్ 30 ఆదిలాబాద్ జిల్లాలో ఏ మూలలో ఉన్నా, తిర్యాని లాంటి ఇంటీరియర్ ప్లేస్లోనైనా స్టార్ 30 పిల్లలు ఉండాలనేది మా ఆకాంక్ష. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 8 members క్వాలిఫైడ్.
నెక్స్ట్ ఇయర్ 15 మెంబర్స్ క్వాలిఫైడ్. దిస్ ఇయర్ ఏకంగా 28 మెంబర్స్ 28 మెంబర్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్. సో దిస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఇంతటి మహత్తరమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిన ఐఏఎస్ అధికారులు శ్రీ జ్యోతిబుద్ధ ప్రకాష్, శ్రీ ఆర్వి కర్నన్, శ్రీ అనురాగ్ జయంతిలకు 2017 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. My wish would be, over a period of time, the local people should own it up, and the local people should take lots of pride in that institution. The local people should, fight for that institutions to survive, and I'm sure officers anyway they will, contribute, but ultimate the test of ownership is the ownership of that institution of the local tribal people. 30 మంది కాదు, మనం 100 మందికి ఇక్కడ చేయాలనుకున్నాం. ఇంకా ఈ సక్సెస్ ఎక్కువైందిన గవర్నమెంటే అన్ని జిల్లాలో ఇదే విధంగా అక్కడ ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ లేదన్నా పేద పిల్లలు కూడా ఇది అన్ని అవకాశం అందాలి. ద ఎగ్జామ్స్ ఆల్ నీట్ ఎగ్జామ్స్ లేదన్నా ఐఐటి ఎగ్జామ్స్ మెరిట్ డిసైడెడ్ బై ది ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్ మెటీరియల్ అండ్ ఎంతవరకు కోచింగ్ ఇస్తున్నది పడుతుంది. మెరిట్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై వేర్ దే బార్న్ or which caste they belong. Merit is decided by the how much exposure they give to the training material. పోను పోను ఈ స్టార్ 30 మరిన్ని గొప్ప ఫలితాలను సాధించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిద్దాం.